ఇది నా శరీరమే, ఆయనదే లాక్కున్నాన్ని ఎలా చెప్పగలవంటే, నీలో ఆయన జాడలు రెండు కనబడుతున్నాయమ్మా అన్నాడు. అదేమిటంటే త్రినయనం కుటిల శశి చూడాల మకుటం. మరి ఆ మూడు కళ్ళు ఆ నెలవంక ఎవరివి? అయ్యవారివి. ఆ రెండు అక్కడ కనబడుతున్నాయి కదా, కనుక నీలో అయ్యవారు ఉన్నారు. పోనీలే అయ్యవారే అనుకో. అలా అనుకోనమ్మా, ఇందులో అమ్మవారు ఉన్నారన్నాడు. అది ఎలా చెప్పగలవంటే, సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానంబరం కుటిల శశి చూడాలమొకటం. ఆ పాద నిర్మాణం ఎంత బాగా చేశారో చూడండి. మొదట ఏమన్నారు? సకల మరుణాభం, మొత్తం ఎర్రగా ఉన్నావు కనుక అమ్మవారు. కానీ వెంటనే సకల మరుణాభం త్రినయనం, శక్తి రూపం అరుణం, త్రినయనం శివరూపం. కిందకు వచ్చేటప్పుడు కుచాభ్యామానంబరం, ఉన్నతమైన వక్షస్థలంతో కొంచెం వంగి కనబడుతోందండి. ఎంత అద్భుతమో! అమ్మవారు వంగుంటారు కామాక్షిదేవి, అది చాలా అద్భుతమైన స్వరూపం. అందుకే ఆ మాట చెప్తూ, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ చాపహస్తే నమస్తే జగదేకమాత అని కాళిదాస మహాకవి కూడా ఇలాగే వర్ణించాడు. ఆవిడ ఆ ఉన్నతమైన వక్షస్థల భారంతో కొంచెం వంగి ఉంటుందట. ఆ వంగి ఉండడం ఎలా ఉన్నదంటే, భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిడ వంగుతున్నట్టుగా ఉందిట. అంత అదే ఆ స్వరూపం. అలా ఉంటుంది ఆ తల్లి యొక్క ఆ దివ్యమైన మంగళ విగ్రహం. మనం చెప్పుకున్నాం కదా, విగ్రహం కాదు, పూర్ణస్వరూపం. ఎవరికి తెలుస్తుందంటే, భక్తి అనే ధాతు ఉంటే తప్పకుండా అక్కడ ఆ దర్శనం వస్తుందండి. ఆ తల్లిది తప్పకుండా లభిస్తుంది. అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ దివ్యత్వం. సామాన్యులకి వర్ణించిన అర్థం కాదండి. అలాంటి స్వరూపం అక్కడ ఉన్నది. అందుకే ఆ స్వరూపంలో సకల మరుణాభం త్రినయనం, ఆ ఎర్రదనమంతా నీదమ్మా, త్రినయనం అయ్యవారిదమ్మా. కుచాభ్యామానంబరం, అమ్మతనాన్ని, పిల్లల్ని పోషించేటువంటి తనాన్ని చెప్పే ఉన్నతమైన వక్షస్థలంతో వంగి ఉన్నావే, అది కూడా నువ్వే స్త్రీమూర్తి అని చెప్తున్నది. వెంటనే కుటిల శశి చూడాలముకుటం, అది శివరూపం అని చెప్తున్నది. మొత్తానికి అయ్యవారి శరీరం మొత్తం ఆక్రమించేసావు. ఆక్రమించేవి కానీ అయ్యవారు అమ్మవారు కలిసి నీలో గోచరిస్తున్నారు అని శివశక్త్యైక్య రూపిణి దర్శనాన్ని శంకర భగవత్పాల వారు సౌందర్యలహరిలో మనకు దర్శనమిచ్చారు. అందుకే శివశక్త్యాయుక్తో, అక్కడ నుంచి కూడా శివశక్త్యాయుక్తో దగ్గర నుంచి శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. లలితా సహస్రనామంలో చివరి మాట, సౌందర్యలహరిలో మొదటి మాట అదే కామాక్షి అన్న మాట. అది ఇక్కడ ఆ కనిపిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క స్వరూపం ఆ విధంగా ఉన్నది. అందుకు ఆ తల్లిని ఆరాధించినప్పుడు తద్భావత్ త్రిపురాంబ కామాక్షిత్యభివిస్తృతం. అందుకే ఆ సంపూర్ణమైన శివశక్తుల భావమే కామాక్షి అని తెలుసుకుని త్రిపురా బింబమును పూజించవలను. బింబము అంటే విగ్రహము, లింగము ఏదైనా కావచ్చు. దేవతా స్వరూపంగా మనం దేన్ని ఆరాధిస్తున్నామో దాన్ని బింబము అని అంటారు. త్రిపురా బింబమును ఎలా భావన చేయాలి? శివశక్తి అభేదముతో భావన చేయాలి. ఇక సగుణస్వరూపంగా భావన చేసేటప్పుడు ఇక్కడ విశేషం చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు సగుణస్వరూపంగానే గోచరిస్తున్నారు. కానీ ఇవిడ శివశక్తి స్వరూపిణి ఆరాధన చేసిన వారికి అన్ని కోరికలు తీరుతున్నాయి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏం చెప్తున్నదంటే, తల్లి సగుణములో నిర్గుణమును భావించి ఆరాధన చేయడం శ్రేష్టము అన్నది. ఇక్కడ చూడండి, ఈ మాట చాలా ముఖ్యమైన అంశం. సగుణశక్తి బింబంలో నిర్గుణ భావనతో కూడినటువంటి ఆరాధన చేస్తే శ్రేష్టము అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. అమ్మవారిని విగ్రహంగా మీరు చూశారు, అది సగుణం. ఆవిడ దయామయి, ఇదంతా సగుణం. కానీ సగుణంగా కనబడుతున్నా ఆవిడ నిర్గుణమైన పరతత్వమైన భావనతో సగుణాన్ని ఆరాధన చేయు అన్నారు. కానీ ఇది అంత తేలిగ్గా రాదు, అది సాధన చేయండి. ఈ సాధన మీకు లలితా శాస్త్రం ఎలా చేయాలో చూపించింది. ముందు సగుణ రూపాన్ని వర్ణించింది. ఎలాగూ చంపకా సౌక పున్నాగ సౌగంధికల సత్కచారిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజత అలికస్థల శోభిత నుంచి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా సింజాణిమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమ మహాలావణ్య సేవది సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ. అక్కడ వరకు అమ్మ స్వరూపంతో వర్ణించింది, శిరస్సు నుంచి పాదముల వరకు. దీనికి పెద్ద ఉపన్యాసం ఏమీ అక్కర్లేదు. అది ఆత్మస్వరూపము, సర్వవ్యాపకం అంటే హాయి నిద్రపోవచ్చు. సాకారం సగుణం అంటే ప్రతివాడికిను. కనుక సగుణం ఆరాధించు, పర్వాలేదు. కానీ అందులో నిర్గుణమైన స్వరూపం ముందు ఎరుకతో చెయ్యు. నిర్గుణమైన స్వరూపమేది? శాంభవి శారదారాజ్య సర్వాణి శర్మదాయిని శాతోదరి శాంతిమతి. అక్కడి నుంచి ఉంది నిరాధార నిరాకుల నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. ఆకారాన్ని ఆరాధిస్తున్నావు, నిరాకారం చెప్తావా? అది ఇక్కడ గొప్ప. ఆకారంగా కనబడుతున్నావు, నిరాకార నిరాకల నిర్లేప నిర్మల. ఒక్కసారి పదాలకు అర్థాలు భావించండి. లలితా శాస్త్రం చదివితే పుణ్యం వస్తుంది చదివేవాళ్లే, కానీ అక్కడ ఏం చెప్తున్నాడో ఎవరు ఎంతమంది పట్టుకుంటున్నారో చూడండి ఇక్కడ. అందుకు ఇక్కడ తల్లి ఏం చెప్తుందంటే, నా సగుణ శక్తి బింబంలో నిర్గుణ భావనతో ఆరాధన శ్రేష్టము. సగుణంలో సగుణంగానే ఆరాధిస్తే గౌణము అన్నదిట. గౌణము అంటే అంత గొప్పది కాదు,
అప్రధానము అని అర్థం. గౌణం అంటే అప్రధానము, ప్రధానము కాదు. అలాగని గొప్పది కాదన్నారు కనుక మానేశాన్ని కాదు, ఏదో ఒకటి కనీసం క్రమంగా స్థితికి వెళ్ళి, అంటే ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పడం. గౌణము అంటే అదే పరిపూర్ణము కాదు. కొంతమంది అంటారు విగ్రహారాధన ఫస్ట్ స్టేజ్ అండి అని, అందుకే నేను చేయలేదండి. చేయలేదు కాదు, అది ముందు. మేడెక్కాలంటే మెట్టెక్కాలండి, మెట్టే మేడ కాదంటే అందుకే నేను మెట్లెక్కలేదండి అన్నట్ట. మెట్టెక్కపోతే ఎప్పుడు మేడెక్కలేవు. అందుకు ముందు నేను కూర్చోబెట్టి చేయాలంటే సగుణమునందు సగుణమే చేయి, కొంతకాలం చేయి. కానీ అదే సంపూర్ణం అనుకో, అది గౌణము. మరి శ్రేష్టమేది? సగుణ బింబమునందు నిర్గుణ భావనతో ఆరాధన చేయడమే శ్రేష్టం. ఇది ఎలా వస్తుంది? ఇలా కూర్చుంటే అలా రాదు. యోగా ఎక్సర్సైజే మొదటి రోజు మఠం వేస్తే రాదు, దానికి కొన్ని రోజులు పడుతుంది. ఒక ఎక్సర్సైజ్ పోజ్ యోగాలో నేర్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుందా లేదా? మరి ఆధ్యాత్మిక ప్రగతి ఒక్క పూటలో వస్తుందా? లేదా అప్పుడప్పుడు ఉపన్యాసాలకు వెళ్తూ వింటూ ఉంటూ వస్తుందా? అసలు రాదు.